వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ అంటే ఈరోజు మార్నింగ్ ఒక ముర్రా గేదెల లోడ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు హర్యానా నుంచి అయితే వెహికల్ అది. కస్టమర్స్ కూడా చాలామంది వస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు రైతులు కూడా వస్తూనే ఉన్నారు. ఓకే, మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మన డైరీ ఫామ్కి విజిట్ చేయండి. మజా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ శంషాబాద్ పెద్ద గోల్కొండలో ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 దిగితే సబ్ రోడ్లోనే ఉంటుంది మన డైరీ ఫామ్. ఇదే రోజు మార్నింగ్ వచ్చిన 10 గేదెల వీడియో బయటికి గేదెలను ఇప్పించి వీడియో చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఈ గేదె చూసినాగా ఫస్ట్ గేదె ఇది. హైట్లో కూడా చాలా బాగుంది గేదె. ఆగలిగి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. పర్సనాలిటీ కూడా హెవీగా ఉంటుంది. గుమాలి హెవీ పర్సనాలిటీ ఉంటుంది. అడ్డర్ సైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్ గేదె ఇది. తొలసూరు బడ్డ ఇది. తొలసూరు ఇస్తుంది. తొలసూరు ఇస్తుంది చాలా మంచిగా చేసింది. లెగేజ్ అయ్యి సైజులో కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది గేదె అయితే. ఈ గేదె చూసిన రెండో గేదె ఇది. గేదెలు దూడలు నిలిచి ఉంటారు, కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. దీని అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. లెక్కి చేయి బాంధేజీ గేదెలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ గేదె. ఇక్కడ చూసుకో. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. యావరేజ్గా చూసినట్టయితే 12 నుంచి 14 లీటర్ల కెపాసిటీ గేదెలు ఉన్నాయి కొన్ని. దీనిలో 18 లీటర్ల కెపాసిటీ 2 గేదెలు ఉన్నాయి. ఈ గేదె చూసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ గేదె. ఇది తొలసూరు పడ్డ. ఆల్మోస్ట్ ఎక్కువైతే ఫస్ట్ సెకండ్ లాక్టేషన్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. మన దగ్గర థర్డ్ లాక్టేషన్ గేదెలు కూడా ఉంటాయి మన దగ్గర. మంచి ఫ్యూచర్ అవి కావాలంటే చాలామంది ఫస్ట్ లాక్టేషన్ ప్రిఫర్ చేస్తున్నారు. వీటిలో చూసినట్టయితే పాల కెపాసిటీ కూడా బాగానే ఉంటుంది. 12 నుంచి 14 లీటర్ కెపాసిటీ ఉన్నాయి. దీనిలో 2 వచ్చేసి 18 లీటర్ కెపాసిటీ గేదెలు ఉన్నాయి. చూసుకోవచ్చు. దీని అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. రైతులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు ఒకసారి తెలుసు. అన్న నమస్తే అన్న. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ డిస్టిక్. ఓకే, ఎన్ని కిలోమీటర్లు అవుతుంది మనకి ఇక్కడ డైరీ ఫామ్? ఒక 80 కిలోమీటర్లు. ఓకే, గేదెలు తీసుకున్నారా అన్న? చూస్తారా? ఇప్పుడే వచ్చామన్నా చూసి. ఇప్పుడు పాలు వినే టైం అయింది కదా. ఎట్లున్నాయి గేదెలు? ఎట్లున్నాయి? బాగున్నాయి, చాలా ఉన్నాయి కదా గేదెలు. ఒక 200 గేదెలు. క్వాలిటీ ఎట్లుంది? బాగుంది. ఓకే, పాలు వింటే ఏదైనా వింటే ఒక 2 సెలెక్షన్ చేస్తున్నామని 2 గేదెలు తీసుకుందాం అనుకోరా? ఇదివరకు తీసుకుపోయినాం మంచిగా. ఇంతకుముందు ఎన్ని గేదెలు తీసుకుపోయారు? ఇదివరకు ఒక 4 తీసుకుపోయినాం. 4 గేదెలు. ఎట్లున్నాయి అవి? బాగున్నాయా? ఒక 6 అయితే ఇస్తున్నాయి. 6 లీటర్ వెళ్ళినాయి. ఓకే, ఈ గేదె చూసుకోవచ్చు. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ గేదె. ఇది 2వ ఈత గేదె. ఇది ఈ గేదె చూసుకోవచ్చు. దూడల్ని ఇడిచిపెట్టి గేదెలు రావడం లేదు, కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూసుకుంటే అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ గేదె చూస్తున్నారు కదా, ఇది 18 లీటర్ల కెపాసిటీ గేదె. దీని అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. ఆగలికి చేయి 18 లీటర్ కెపాసిటీ గేదె ఇది. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. హెవీ పర్సనాలిటీ ఉంది. బాడీ స్ట్రక్చర్ కూడా చాలా హెవీగా ఉంటుంది. దీన్ని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. घुमा लीजिए, पहले घुमाइए. ఈ గేదె చూస్తున్నాయి కదా, ఈ గేదె కూడా 18 లీటర్ కెపాసిటీ గేదె. ఇది అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. హెవీ పర్సనాలిటీ ఉంటుంది. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఈ 2 గేదెలు కూడా 18 లీటర్ కెపాసిటీ గేదెలు ఇవి.
ఈ గేదె చూస్తున్నా 16 లీటర్ పాలు అయితే ఉన్నాయి ఈ గేదెలో చూడవచ్చు. అడ్డ సైజ్ చూసుకోవచ్చు. ఈరోజు మార్నింగే లోడ్ వచ్చింది కాబట్టి గేదె కొద్దిగా నీరసంగా ఉంటాయి. ఇంకా 2 or 3 డేస్లో అన్ని కోలుకుంటాయి. పాలు అయితే ఇన్స్టెంట్గా అయితే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇంకా 3-4 డేస్ తర్వాత ఇంకా పెరగవచ్చు పాలు. 16 లీటర్ కెపాసిటీ గేదె ఇది. లెగి చెయ్యి.